వెల్కమ్ టు కీటాక్స్. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. చీర్స్ చెప్పాలో లేదో పూర్తిగా మీ డెసిషన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఫిబ్రవరిలోనే మండిపోతున్న ఎండలతో ఠారెత్తిపోతోంది. ఈ వరుస చూస్తుంటే ఈసారి రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. నేను మాట్లాడుతున్నది ఎండల రికార్డుల గురించి మాత్రమే కాదు. ఎండలు పెరిగిపోయాయి అంటూ కొన్ని ఠండా రికార్డులు కూడా సృష్టించడం మనకి ముందు నుంచి అలవాటు. ఎండే కాదు ఠండానా. అదేంటి అంటే బీర్ అమ్మకాలు, బీరు వాడకం. తెలంగాణలో ఎండలు పెరిగిన కొద్దీ, సంబరాలు జరిగిన కొద్దీ బీర్ అమ్మకాల్లో రికార్డులు బద్దలవుతూ ఉన్నాయి. ఈసారి అలాంటి రికార్డులు మరింత పుట్టుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. మీకు తెలుసా, బీరు అత్యధికంగా అమ్ముడుపోయే రాష్ట్రంగా తెలంగాణకి నేషనల్ రికార్డు ఉంది. నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. మొన్న న్యూ ఇయర్కు ముందు డిసెంబర్ 30న ఒక్కరోజే 402 కోట్ల రూపాయల బీర్లు అమ్ముడుపోవడం ఒక రికార్డు. ఈ వరుస చూస్తుంటే ఈసారి సమ్మర్లో మరిన్ని రికార్డులు పుట్టుకొస్తాయి అనే అంచనాలు, చర్చ సరదాగా జరుగుతూ ఉన్నాయి. దానికి తోడు ఈసారి ప్రభుత్వం కూడా మద్యం రేట్లు 15% పెంచింది. అంటే అటు ఎండలు, ఇటు ఠండా బీర్లు, దానికి తోడు ప్రభుత్వానికి ఆదాయం అన్నీ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ, కరీంనగర్ లాంటి జిల్లాల్లో ముందు నుంచి బీర్ అమ్మకాల్లో రికార్డులు బద్దలవుతూ ఉంటాయి. నెల రోజుల్లోనే 7,40,00,000 బీర్ క్యాన్లు అమ్ముడుపోయిన రాష్ట్రంగా తెలంగాణకి ఒక రికార్డు ఉంది. తెలంగాణలో మొత్తం అమ్ముడయ్యే బీర్లలో 45% నుంచి 50% వరకు ఒక్క హైదరాబాద్లోనే అమ్ముడవుతాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇండియాలో గోవా, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల తర్వాత తెలంగాణలోనే లిక్కర్ కన్జంప్షన్, బీర్ కన్జంప్షన్ ఎక్కువ. తెలంగాణలో మద్యం వాడకం ముందు నుంచి ఎక్కువే. దీనికి చారిత్రక, సామాజిక కారణాలు చాలా ఉన్నాయి. దాదాపు 54% మంది మద్యం తాగడం అంటే ఆసక్తి ఉందని ఈ మధ్య కాలంలో ఒక సర్వేలో చెప్పారు. ఏడాదికి సగటు మద్యం వాడకం కూడా జాతీయ స్థాయి కంటే చాలా ఎక్కువగా 11 లీటర్లు ఉంటుంది మన తెలంగాణలో. ఇది కూడా రికార్డులు బద్దలు కావడానికి ఒక కారణమే. దానికి తోడు పార్టీ కల్చర్, వీకెండ్ కల్చర్ పెరిగిపోతూ ఉండటము, మిడ్ వీక్ సెలబ్రేషన్స్ రావడము, హ్యాపీ అవర్స్ పెరగడము లాంటి కారణాలన్నీ కూడా ఉన్నాయి. పైగా బీర్ అనేది లో ఆల్కహాల్ డ్రింక్ అని, బీర్ తాగడం అంటే మద్యం తాగినట్టు కాదు అనే అభిప్రాయం కూడా బీర్ అమ్మకాలు పెరగడానికి కారణమవుతోంది. అందుకే దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కూడా ఇంచుమించుగా ఇలాంటి వాతావరణం, ఎండలో ఉండే పరిస్థితి ఉన్నా కానీ అక్కడితో పోలిస్తే ఇక్కడ బీర్ అమ్మకాలు భారీగా ఉండటానికి, రికార్డులు బద్దలు కావడానికి కారణం. ఇదేం మరీ అంత సీరియస్గా చర్చించాల్సిన విషయం కాకపోయినా ఈ డేటా మారుతున్న పరిస్థితులు, కొత్త ట్రెండ్స్ గురించి అవగాహన తెచ్చుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మీరేమంటారు? ఈ సమ్మర్లో బీర్ అమ్మకాల్లో రికార్డులు బద్దలవుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.